నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేత తోట చంద్రయ్యను వైసీపీ నేతలు నరికి చంపిన తరహాలోనే మరోమారు దారుణ హత్యలకు పాల్పడ్డారు. గుడ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల ఘటనలో 7 పైన పోలీసులు 302 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఏవెన్గా జవిశెట్టి శ్రీను, A2 తోట వెంకటరామయ్య, A3 తోట గురువయ్య, A4 డి నాగరాజు, A5 తోట వెంకటేశ్వర్లు, A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 పిన్నెల్లి వెంకటరామకృష్ణారెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో పిన్నెల్లి అనుచరులు విఘాతుకం కలిగించాలని చూస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలను పిన్నెల్లి అనుచరులు మళ్లీ పునరుద్ధరిస్తున్నారని, వీటిని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఈ ఘటనలో 5 పాల్గొన్నట్లుగా భావిస్తుండగా 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 3 నల్లమల అడవుల్లో గుర్తించగా మరొకరు గుంటూరులో తలదాచుకున్నారు. జంట హత్యలకు ప్రేరేపించడంతో పాటు హంతకులకు అన్ని విధాలా సహకారం అందించారని పిన్నెల్లి సోదరులపైన ఆరోపణలున్నాయి. ఈ హత్యల వెనుక మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల సోదరుల హస్తం ఉన్నట్టుగా ఎమ్మెల్యే జోలకంట బ్రహ్మానంద రెడ్డి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు తాజాగా దీనిపైన FIR కూడా నమోదు చేయడంతో పిన్నెల్లి బ్రదర్స్కి చిక్కులు తప్పేలా లేవు. గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితుల్లో ఒకడైన పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని టీడీపీ శ్రేణులు బాధితుల బంధువుల నుండి డిమాండ్లు అయితే వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు ప్రాంతంలో భారత రాజ్యాంగం కంటే పిన్నెల్లి బ్రదర్స్ రాజ్యాంగమే అమలయ్యేదనే విమర్శలుండేవి. తమ అధికారానికి ఎవరు అడ్డొచ్చినా వారిని మట్టుపెట్టడం, బెదిరించడం, అధికారులపైనే దాడులు చేయడం, కేసు పెట్టిన వారిని వేధించడం, ఊరి నుండి పారిపోయేలా చేయడం పిన్నెల్లి బ్రదర్స్కు వెన్నతో పెట్టిన విద్య. 1 కాదు 2 కాదు, పిన్నెల్లి బ్రదర్స్ పైన అనేక కేసులున్నాయి. 2024 మే 13 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదైంది. ఈ కేసులో IPC సెక్షన్ 143, 147, 448, 427, 353, 452, 120B, అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం, PDPP చట్టం మరియు RP చట్టం సెషన్లు 131, 135 కింద FIR నమోదు చేశారు. అంతేకాదు రెంటచింతల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై దాడి చేయించిన ఆరోపణలతో సెక్షన్ 307, 147, 148, 120B, 324, 149 సెక్షన్ నమోదైంది. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A1గా చేర్చగా మే 14, 2024 కారంపూడి అల్లర్లో సృష్టించిన ఆరోపణలతో రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డితో సహా ఇతరులపైన సెక్షన్ 307, 332, 143, 147, 324, 149 కింద సెక్షన్ నమోదైంది. వైసీపీ హయాంలో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు, దాడులు, హత్యాయత్నాలు మరియు హత్యలకు సంబంధించి మొత్తం 12 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుమారు 12 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. వీటిలో ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్లు, హత్యాయత్నం మరియు హత్య కేసులు ప్రధానమైనవి. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై ఉన్నారు. కొన్నాళ్లు తప్పించుకున్న పిన్నెల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. అన్ని ఆధారాలు పిన్నెల్ని దోషిగా చూపిస్తుంటే పాలవాయి గేటుకు తాను వెళ్లలేదని, ఈవీఎంను పగలగొట్టలేదని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి విచారణలో చెప్పారు. నంబూరి శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చాలదన్నట్టుగా అప్పట్లో జైల్లో కూడా పిన్నెల్ని పరామర్శించేందుకు బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చారు వైసీపీ అధినేత జగన్. అన్యాయంగా పిన్నెల్ని అరెస్ట్ చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడిన తీరుపైన రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకున్నారు. అన్నకు తగ్గ తమ్ముడుగా ఆయనతో పాటు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, తొరకా కిషోర్పై కూడా లెక్కకు మిక్కిలిన కేసులు అయితే ఉన్నాయి. తన అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు వెంకటరామిరెడ్డిపై కూడా మే 14, 2024 కారంపూడిలో అల్లర్లకు సంబంధించిన సెక్షన్ 307, 332, 143, 147, 324, 149 కింద కేసు నమోదైంది. గుండ్లంపాడులో జరిగిన జంట హత్యల కేసులో వెంకటరామిరెడ్డిని A7గా చేర్చారు. సెక్షన్ 302 కింద FIR నమోదైంది. పల్నాడు జిల్లా పోలీసులు రామకృష్ణారెడ్డి మరియు వెంకటరామిరెడ్డి పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. కానీ వైసీపీ హయాంలో ఆ విషయం బయటకు పొక్కనివ్వలేదు. పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి జాడ ఇంకా పోలీసులకు చెక్కలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో తమ్ముడు వెంకటరామిరెడ్డి టచ్లో ఉన్నారని, వెంకటరామిరెడ్డి హైదరాబాద్లో బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారని తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో పల్నాడులో టీడీపీ తరఫున జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గెలవడంతో వైసీపీ శ్రేణులు తప్పించుకు తిరుగుతున్నారు. కొంతమంది ఊరు వదిలి హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో తలదాచుకుంటున్నారు. తమ ఉనికిని చాటుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తల్లో భయాన్ని పెంచేందుకు గుండ్లపాడు తరహా ఘటనలకు పిన్నెల్లి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అండ్ పిన్నెల్లి
వెంకట్రామిరెడ్డిని పట్టుకుంటే పల్నాడులో తెర వెనక జరుగుతున్న కుట్రలన్నీ ఛేదించగలమని టీడీపీ నేతలు అయితే అంటున్నారు. పల్నాడు పైన పట్టు సదలకుండా కుట్రలకు తెరదీస్తున్నారని పిన్నెల రామకృష్ణారెడ్డి పైన ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.